వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 7వ అధ్యాయము 16 నుంచి మనము చదువుకుందాం. జాన్ చాప్టర్ 7 వర్స్ నంబర్ 16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. నెక్స్ట్. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని. అండర్లైన్ దట్ స్క్రిప్చర్. తానంతట తాను లేదా తనకు తాను బోధించుకున్నవాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. తన పంపిన వాని యొక్క మహిమను మనము వెతకాలి. సో దెర్ ఈస్ ఎ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దిస్ స్క్రిప్చర్. కొంచెము చాలా కన్ఫ్యూజన్తో కూడినటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ. సో లెట్స్ రీడ్ ఫ్రమ్ 16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. అంటే నా గురించి నేను మాట్లాడుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్. నన్ను పంపిన వాని గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నన్ను ఎవరైతే ఈ భూమి మీదకి పంపించారో, నన్ను ఎవరైతే ఈ భూమి మీదకి ఆర్డైన్ చేసి ఈ భూమి మీదకి పంపించారో వాళ్ళ గురించే నేను మాట్లాడడానికి ఈ భూమి మీదకి వచ్చానంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు మన జీవితంలో మనము ఎంతో మంది గురించి మనము మాట్లాడడానికి ఇష్టపడతాం, ఎంతో మంది గురించి మనం పొగడ్డానికి ఇష్టపడతాం, మనకు ఒక సహాయం చేసిన వారి గురించి మనం మాట్లాడడానికి ఇష్టపడతాం, మనల్ని ప్రేమించిన వారి గురించి మనం మాట్లాడడానికి ఇష్టపడతాం, మనల్ని బలపరిచే వాళ్ళ గురించి మనము మాట్లాడడానికి ఇష్టపడతాం, మనల్ని గాయపరిచే వాళ్ళ గురించి పదే పదే మాట్లాడడానికి మనం ఇష్టపడతాం, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి ఇష్టపడతాము. కానీ ఈ భూమి మీదకి మనల్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి గురించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడము. అంటే తెలియదు ఆయన గురించి ఎలా మాట్లాడాలో. కానీ యేసు ప్రభు ఈరోజు మనకు ఒకటి కొత్తది నేర్పిస్తున్నాడు. వీఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. ఈరోజు మనల్ని భూమి మీదకి ఎవరు పంపించారో మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో దట్ హూ సెండ్ అస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీదకి మనల్ని ఎవరు పంపించారో మనం ఎప్పుడైతే తెలుసుకోగలమో వాళ్ళ గురించి మనము మాట్లాడడానికి ఇష్టపడతాం. ఈరోజు మనందరికి ఒక ప్రశ్న, మనము రోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అబౌట్ హూమ్ వీఆర్ డిస్కసింగ్ ఎవ్రీ డే. మనుషులకు ఒక మంచి అలవాటు ఉంటుంది. ఏంటి తెలుసా? ఒక వ్యక్తి అక్కడ లేడనుకో, ఆ వ్యక్తి గురించి మాట్లాడడం చాలా ఇష్టపడతారు. మన బ్లడ్లో ఉంది ఆ ప్రాబ్లం. గాట్ ఇట్? మనిషికున్న నైజము, స్త్రీలకున్న నైజము, పురుషులకున్న నైజము, ఈ మానవ జాతికి ఉన్నటువంటి నైజం ఏంటి తెలుసా? ఇక్కడ ఒక వ్యక్తి రాలేదనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రాలేదు, ఆ వ్యక్తి గురించి మంచి మాట్లాడుకోవచ్చు, చెడు మాట్లాడుకోవచ్చు. మంచి మహా అంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటాము, చెడు ఆటోమేటిక్గా పుడుతుంది. You try to dig his past, you try to dig his weakness, you try to dig his unclean things. చూడండి, మనిషి బ్లడ్లో ఉంది ఆ బలహీనత. మనల్ని ఒక వ్యక్తి పంపించాడా ఈ భూమి మీదకి? నో. మనల్ని ఒక వ్యక్తి కాపాడా? నో. ఆ వ్యక్తి ఏమన్నా మనల్ని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడా? నో. ఆ వ్యక్తి మనల్ని రక్షిస్తున్నాడా? ఆ వ్యక్తి ఏమన్నా ప్రతి నెల రెంట్ కడుతున్నాడా? నో. ఎవరు కాపాడట్లేదు. బట్ వై వీఆర్ అన్నెసెసరీలీ టాకింగ్ అబౌట్ అదర్స్? ఇది మనం మానుకొనేదము గాక. You need to teach not to your neighbors, not to your husband, not to your wife. You need to teach to your body, spirit and soul and blood. నీ రక్తానికి నువ్వు బోధించాలి. యేసు నామములో, రక్తమా నా మాటలను విను, ఈ మాటలు నీకు నేను నేర్పిస్తున్నాను. ఒక వ్యక్తి ఇక్కడ లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనము మాట్లాడకూడదు. మ్యాక్సిమం మంచి మాట్లాడుకోండి, లేదా చెడు అసలు మాట్లాడుకోకండి. Amen. Try to avoid speaking about others. అందుకే ఈరోజు దేవుడు he came with a good topic. Why people are not talking about me?
నా గురించి ఎందుకు జనాలు మాట్లాడుకోవట్లేదు? మీరు అమ్మ నాన్న భార్యాభర్తలు కూర్చున్నప్పుడు ఎందుకు యేసు ప్రభు గురించి డిస్కస్ చేయట్లేదు? తల్లిదండ్రులు పిల్లలతో కూర్చున్నప్పుడు ఎందుకు తల్లిదండ్రులు పిల్లల గురించి డిస్కస్ చేయట్లేదు? దేవుడి గురించి ఎందుకు డిస్కస్ చేయట్లేదు? నీ కూతురు నీ పక్కన కూర్చున్నప్పుడు, నీ కొడుకు నీ పక్కన కూర్చున్నప్పుడు, నీ చిన్న బిడ్డలు నీ పక్కన కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు యేసు ప్రభువు గురించి డిస్కస్ చేయట్లేదు అంటే తెలీదా? మై డియర్ చిల్డ్రన్, go to your home and ask your parents whether they know about Jesus or not. మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి అడగండి అసలు వాళ్ళకి యేసయ్య గురించి తెలుసా లేదో. ఓకే, లేదంటే వాళ్ళకి తెలియదంటే నాకు చెప్పండి, రోజు మీకు ఫోన్ చేసి యేసయ్య గురించి చెప్తాను. ఇఫ్ యు నో అబౌట్ జీసస్ యూ విల్ గ్రో సూపర్ ఫాస్ట్. నువ్వు యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోగలిగితే ఎక్కువగా తొందరగా స్పీడ్గా ఎదగలవు. పిల్లలు, బాలుడు నడవలసిన త్రోవది అసలు ఏం త్రోవది? యేసు ప్రభువులో నడవలసిన త్రోవ, మందిరానికి వెళ్ళమనే త్రోవ, బైబిల్ చదవమనే త్రోవ, ప్రార్థన చేయమనే త్రోవ, స్తుతి ఆరాధన చేయమనే త్రోవ, మోకాళ్ళ ప్రార్థన చేయమనే త్రోవ, ఫ్యామిలీ ప్రేయర్ రోజు చేసుకోవాలనే ఆ త్రోవ తల్లిదండ్రులు ఏం చేయాలి? నేర్పించాలి. సో ఎందుకు ఈరోజు మన కుటుంబంలో కూర్చున్నప్పుడు మనము యేసు ప్రభు గురించి మాట్లాడుకోవట్లేదు? ఏం మేలు చేయలేదు ఆయన నీకు? ఏ గొప్ప కార్యాలు చేయలేదా? అంటే మన బ్లడ్ ఇప్పుడు సూపర్ న్యాచురల్గా మారాలి, మన ఆత్మీయ జీవితం ఇంకొంచెం ఎదగాలి, దేవుడి గురించి మాట్లాడుకునే గొప్ప మెచ్యూరిటీ మనకు వచ్చును గాక. యా, నాట్ అబౌట్ అదర్స్, నాట్ అబౌట్ దిస్, నాట్ అబౌట్ దట్. ఇవన్నీ లోకంలో ఉంటాయి శ్రమలు, అవి వదిలిపడేయండి. అవన్నీ పెచ్చలైట్. అసలు దేవుడు ముడితే ఒక్క నిమిషంలో నీ స్థితిగతులు మారిపోతాయి. ఆమేన్. నువ్వు అప్పుల గురించి, రోగాల గురించి ఎక్కువసేపు ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఒక్క నిమిషంలో ముట్టాడా, ఒక్క నిమిషంలో తలకిందులైపోద్ది నీ లైఫ్ అంతా కూడా. డోంట్ థింక్ అబౌట్ దట్ స్టఫ్. అపవాది వేసిన విత్తనాలను ఎక్కువ ఆలోచించకండి. ఆనాడు తన శిష్యులు వచ్చి ఆ యజమాని అడుగుతున్నారు, అయ్యా మనము గోధుమలు వేసాం కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఏమైపోతుంది? నా పంట అంతా నాశనం అయిపోద్ది అని ఆ యజమానుడితో వాళ్ళు బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నప్పుడు ఆ యజమానుడు అన్నాడు, జస్ట్ లీవ్ ఇట్, వదిలేయండి, లాస్ట్లో లీపేస్తాను అన్నాడు. ఆమేన్. ఆ గోధుమల మధ్యలో గురుగులు పడినా కూడా ఆ యజమానుడు ఏమంటున్నాడు? ఏం వరి అవ్వకండి, లాస్ట్లో లేపేద్దాం, మొత్తం క్లియర్ చేద్దాం అన్నాడు. ఆమేన్. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు యేసు ప్రభు ఒకటే అంటున్నాడు, ఆర్ వి టాకింగ్ అబౌట్ జీసస్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్? టుడే మై సర్మన్ టైటిల్ ఇస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ప్రైజింగ్. తెలుగులో కొంచెం టఫ్గా ఉంటుంది, ఏమనుకోకండి. సెల్ఫ్ డప్పా తెలుగులో రాసుకోకండి, ఇంగ్లీష్లో నచ్చితే రాసుకోండి. సెల్ఫ్ ప్రైజింగ్. స్టాప్ సెల్ఫ్ ప్రైజింగ్. నీకు వంట వచ్చు అనుకో, ఒక 100 మందికి చెప్పకు నాకు వంట వచ్చు 20 మందికి చెప్పకు. జస్ట్ నేర్చుకొని పెట్టుకో, దేవుడు ఒక రోజు నిన్ను పిక్ చేస్తాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇన్ వన్ ఏరియా, అందరికి చెప్పకు నేను పలానా ఏరియాలో ఫుల్ టాలెంటెడ్, ఫుల్ ఎరగదీస్తాను అని చెప్పుకోకు. దట్స్ కాల్డ్ సెల్ఫ్ ప్రైజింగ్ అనే టైటిల్ పెట్టాను ఈరోజు నేను. ఓకే, లెట్స్ రీడ్ దట్స్. I think it's from 18. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని. He is seeking for his own glory. నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా స్వస్థపరుస్తాను, నేను బాగా దయ్యాలు వెళ్ళగొడతాను, నేను బాగా ప్రార్థన చేసి నేను బాగా వాక్యం చెప్తాను అని ఒకవేళ నేను చెప్పుకున్నాను అనుకో, బాగా గమనించండి, దాన్ని ఏమంటారు? దేని గురించి ఆలోచిస్తున్నావు తెలుసా? దేవుడికి మహిమ చెల్లించట్లే, నీకు మహిమ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నావు. యు ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ యువర్ గ్లోరీ. ఒకటి గుర్తుపెట్టుకో, డ్యామ్ వేస్ట్. నీ యొక్క ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. దేవుడు ఒకటే అంటున్నాడు చూడండి, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకుచున్నాడు. హీ ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ గ్లోరీ. నీ మహిమ కొరకు నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నీ మహిమ కొరకు నీవు బాగా లేపబడ్డానికి కొరకు నువ్వు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ద లార్డ్ విల్ లిఫ్ట్ యు అప్. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ఒక చక్కటి వాగ్దానం ఉంది, ఏంటి తెలుసా? నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలకి ఎక్కిస్తే దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు ఒక్క కొండకి ఎక్కడానికి నానా తిప్పలు పడుతున్నావు. నువ్వు ఒక్క
ఒక్క దాన్ని అప్గ్రేడ్ అవ్వడానికి నానా భయంకరమైనటువంటి సర్కస్లు చేస్తున్నావు. ఒక్క ప్రమోషన్ రావడానికి, ఒక్క ఇంక్రిమెంట్ రావడానికి, ఒక్క హై లెవెల్ అప్గ్రేడ్ వర్షన్ రావడానికి భయంకరంగా తల్లకిందులు పడుతున్నావు. బట్ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలు నేను ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. సో ఫ్రమ్ టుడే మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, స్టాప్ సెల్ఫ్ ప్రైజింగ్. ఆమేన్. సమ్ టైమ్స్ ఇట్ మే హర్ట్ యూ. మిమ్మల్ని సర్మన్ బాధ పెట్టచ్చు, గాయపరచు, గొచ్చొచ్చు, గుణపాలతో గొచ్చొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మిమ్మల్ని శోధించవచ్చు, మీరు ఇంటికి వెళ్ళి ఆడవచ్చు. నేనేం చేయలేను, పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. ఆమేన్. యు నో వన్ థింగ్, ఈ సర్మన్ మీకే కాదు, నాకు కూడా. ఆమేన్. అమ్మయ్య హాయి గారు కూడా అంటే పర్లేదు, మాకు కూడా కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ అయితే. యా, యు నో సంథింగ్, ఐ ప్రీచ్ టు మై సెల్ఫ్. నాకు నేను బోధించుకుంటాను, నువ్వు ఇలా ఉండాలా, నువ్వు అలా ఉండాలా, నువ్వు ఇలా ఉండాలా, నువ్వు అలా ఉండాలా, నువ్వు ఇది తినాలా, అది తినాలా. ఐ ప్రీచ్ టు మై సెల్ఫ్, ఐ టీచ్ టు మై సెల్ఫ్. దాట్స్ కాల్డ్ డిసిప్లైన్. ఐ ప్రీచ్ టు మై సెల్ఫ్ ఎవ్రీ సర్మన్. నేను ప్రతి వాక్యం నాకు నేను బోధించుకుంటాను. ఆమేన్. నేను తీసుకురండి, లేపేద్దాం, చేసేద్దాం, ప్రార్థన దాండి మనకో. అరే, నువ్వు చెయ్యాలా, నేను చెయ్యాలా, నీకు మహిమ రావాలా, నాకు మహిమ రావాలా అని దేవుడు ఆలోచన కలుగు చేస్తాడు. దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. వీడేంటి నాకు మహిమ తేట్లేదు, వీడేంటి వాడికి మహిమను తెచ్చుకుంటున్నాడు, ఈమెంటి ఆమెకి మహిమను తెచ్చుకుంటుంది, ఈమెంటి ఆమె మహిమ కొరకే ఎదురు చూస్తుంది, నా మహిమ కొరకు ఎందుకు ఆమె ఎదురు చూడట్లేదు అని దేవుడికి ఒక ప్రశ్న కలుగుతుంది నీ వల్ల. క్వశ్చన్ ఆఫ్ డౌట్ నీ మీద రేస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యం సెలవిస్తుంది, ఆయన మహిమకు పాత్రుడు. ఆమేన్. హీ ఈజ్ వర్ది టు బి గ్లోరిఫై. ఆమేన్. ఆయన ఎవరు? మహిమకు పాత్రుడు. అంటే ఆయనకి ఏం కలగాల? ఈ భూమి మీద మన మానవుల ద్వారా మహిమ కలగాలి. హీ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒకటే డౌట్ రేస్ చేస్తున్నాను నా లోపల. ఏం తెలుసా? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్ ఎవ్రీ డే? మనము దేవుణ్ణి ప్రతి దినము మహిమపరుస్తున్నామా? ఆర్ వి బిజీ ఇన్ అవర్ పర్సనల్ యాక్టివిటీస్? ఆర్ వి బిజీ ఇన్ అవర్ డ్యూటీస్? ఆర్ వి బిజీ ఇన్ అవర్ జాబ్స్? ఆర్ వి బిజీ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఆర్ వి బిజీ ఇన్ థింకింగ్? ఆర్ వి బిజీ ఇన్ క్రయింగ్? ఆర్ వి బిజీ ఇన్ ఫాలింగ్ డౌన్? ఆర్ వి బిజీ ఇన్ ద వరల్డ్? ఆర్ వి బిజీ గ్లోరిఫైయింగ్ గాడ్? దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మనము ప్రతి దినము నిలబడుతున్నామా అని మనము ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు let us check our spiritual standards, let us check our spiritual life, let us check our spiritual standards in our lives. Amen. నీకు తెలుసా, అదొక ఉద్యోగం, అదొక జాబ్, అదొక గొప్ప పని. నువ్వు ఏమైనా నువ్వు చదువుకోపో, నువ్వు ఉద్యోగం చేయకపో, నీకు భాష ఉందా భాష లేదా, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా, నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సెకండ్, ప్రతి రోజు నువ్వు దేవుణ్ణి మహిమపరిచే దినమును ముగించాలి. ఆమేన్. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు గ్లోరిఫై గాడ్? దేవుణ్ణి మహిమపరిస్తే ఏమొస్తుంది నీకు? దేవుణ్ణి పొగిడితే ఏమొస్తుంది నీకు? దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది నీకు? దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని కొన్ని వందల వేల ప్రశ్నలు ఉన్నాయి చాలా మందికి. హౌ టు గ్లోరిఫై గాడ్? ఈరోజు అసలు మనం ఎవ్రీ డే 6 days మనకు దేవుడు ఇస్తున్నాడు. 6 days మన పనుల్లో ఎక్కడ మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం? Is there any opportunity to glorify God in your premises? Is there any opportunity to glorify God in your home? వాట్ ఈజ్ గ్లోరిఫైయింగ్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు దేన్ని ఎక్కువగా మహిమపరుస్తున్నావు? నీ వస్తువులనే, నీ బండినే, నీ కారునే, నీ సెల్ ఫోన్నే, నీ యొక్క వస్తువులనే, నీ బట్టలనే, నీ ఉద్యోగాన్నే, నీ బిజినెస్నే, నీ వ్యాపారాన్నే, నీ భార్యనే, నీ భర్తనే, నీ పిల్లలనే, నీ వస్తువులనే, నీ తలాంతులనే, లేదా నిన్నేనా? దేన్ని ఎక్కువ మహిమపరుస్తున్నావు ఈరోజు? నువ్వు దేన్ని ఎక్కువ మహిమపరుస్తున్నావు? వాట్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ ఎవ్రీ డే? నీకు తెలుసా, నువ్వు దేన్నొక దాన్ని రోజు మహిమపరుస్తూనే ఉంటావు. ఒక వ్యక్తిని పొగుడుతున్నావా? యు ఆర్ గివింగ్ గ్లోరీ టు హిమ్. ఒక అమ్మాయిని పొగుడుతున్నావా? యు ఆర్ గివింగ్ గ్లోరీ టు హిమ్. ఒక వస్తువుని పొగుడుతున్నావా? అబ్బా ఐఫోన్ భలే ఉందన్నా అంటే యు ఆర్ గివింగ్ గ్లోరీ టు దట్ ఫోన్. అబ్బా బ్రాస్లెట్ భలే ఉందన్నా అంటే యు ఆర్ గివింగ్ గ్లోరీ టు దట్
గోల్డ్. అబ్బా చైన్ భలే ఉందన్న, యు ఆర్ గివింగ్ గ్లోరీ. ఇవ్వండి, నేనేం కాదంటలేదు, ఆ వస్తువులు ఏం చెడ్డవే కదా, అన్నీ మంచివే. కానీ వాటన్నిటికంటే గొప్ప వ్యక్తి ఒకడు ఉన్నాడు. మనల్ని పంపించిన వ్యక్తి, మనల్ని కాపాడుతున్న వ్యక్తి, మనల్ని సంరక్షిస్తున్న వ్యక్తి, మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తి, మనల్ని ఆదరిస్తున్న వ్యక్తి, మనల్ని రక్షిస్తున్న వ్యక్తి, మనల్ని స్వస్థపరుస్తున్న వ్యక్తి, మనల్ని బాగు చేస్తున్న వ్యక్తి, మన కొరకు తండ్రి దగ్గర రోజు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తిని మనం మహిమపరచాలి. ఆమెన్, ఆమెన్. You need to glorify Father, you need to glorify Jesus, you need to glorify the Holy Spirit. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద దేన్ని మహిమపరుస్తావో మహిమపరచవో నాకు అనవసరం, కానీ దేవుని నువ్వు మహిమపరచాలి. ఆమెన్. చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన సొంతగా సెల్ఫ్ డప్పా వేసుకుంటూ సెల్ఫ్ ప్రైజెస్ చాలా డేంజర్. నేను బాగా పాడతాను తెలుసా, డప్పా. నేను బాగా చదువుతాను తెలుసా, డబ్బానే డబ్బా. వేరే వాళ్ళు నీ గురించి చెప్పాలా నువ్వు బాగా చదువుతున్నావని. ఆమెన్. ఈ సెల్ఫ్ డప్పాలు యేసునామములో మన బ్లడ్లో నుంచి బయటికి వెళ్ళిపోను గాక. ఆమెన్. మీరు బాగా చదువుతారంట అంటే దేవుని కృపన్న అనాలి. ఆమెన్. మీరు బాగా పాడతారంట సిస్టర్ గారు అంటే దేవుని మహాకృప, ఆయన నామానికి మహిమ. ఎవరన్నా బాగా పాడారంటే, భలే పాడుతున్నారంటే మెలికలు తిరిగిపోతారు, డిగ్ 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 మెలికలు తిరిగిపోతా ఉంటారు. ఏడకి తిరిగేది మీరు కర్ర ఎగిరెగిరిదనాలి. ఎవరి వల్ల, ఎవరికి పాడుతున్నావు, దేనికి పాడుతున్నావు నువ్వు? ప్రార్థన ఏం చేస్తుంటే థ్యాంక్ యూ బ్రదర్. నో థ్యాంక్ యూ. ఎవరికి థ్యాంక్ యూ? నీకు సెల్ఫ్ ప్రైజ్, సెల్ఫ్ గ్లోరీ మీకు వెళ్ళిపోతుంది. నాకు కాదు, యెహోవా నాకు కాదు, నీకే మహిమ కలుగును గాక. ఎవరన్నా పొగిడారనుకో, మనకంత సీన్ లేదు ప్రభు, నీకే, ఇదంతా నీకే వెళ్ళిపోవాలి. ఆమెన్. బ్రదర్ భలే చేశారు బ్రదర్ అంటే నాకు స్తోత్రం ఆమెన్, హల్లెలూయా అనాలి అంతే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్ పిన్ని, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఎవడు నేర్పించాడు మీకు థ్యాంక్స్ చెప్పడము? లోకంలో నేర్పించుంటారు. బట్ ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్ డిఫరెంట్ స్టఫ్. నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తావు ఆ రోజు కూలిపోతావు. ఎందుకంటే నీకు వచ్చింది అది, నువ్వు తీసుకున్నావు ప్రైజ్. అన్న బాగా చేశానంటే థ్యాంక్ యూ వెరీ మచ్, గ్లోరీ టు గాడ్ అన్నావు అనుకో, అటు వెళ్ళిపోద్ది అంతే. షిఫ్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు చెప్పలేదా మనసులో అనుకో, దేవా ఈ మహిమ మొత్తం నీకే అని. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద ఎవడన్నా పొగిడినా, ఎవరన్నా ఏమన్నా చెప్పినా నీకే మహిమ, నాకొద్దు. ఆమెన్. ఆయనకి వెళ్ళాల్సిన మహిమ ఆయనకి ఇచ్చేయండి. ఇంకోటి, మనం ఏమన్నా మహిమకు పాత్రులమా? ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ గ్లోరీ? నో. దెన్ వై యు ఆర్ స్టీలింగ్ హిస్ గ్లోరీ? ఆయన మహిమను మీరు ఎందుకు దొంగిలిస్తున్నారు? ఆయన మహిమను మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన మహిమను మీరు ఎందుకు అనుభవిస్తున్నారు? నో. ఆయనకి చెందాల్సిన గ్లోరీ ఆయనకి వెళ్ళిపోవాలి. అందుకనే ఒక బ్యాచ్ ఉంటుంది ఇక్కడ, ఈ భూమి మీద కొంత బ్యాచ్ ఉంటుంది. ఎట్లా? అన్నం పంచినప్పుడు ఫోటోలు, సైకిల్ ఇచ్చినప్పుడు ఫోటోలు, బండి వచ్చి ఏంటి తెలుసు, అది సెల్ఫ్ ప్రైజెస్. అఫ్ కోర్స్ సెల్ఫ్ డబ్బా. ఇవన్నీ రికార్డింగ్లో బాగుండు కాబట్టి నేను కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడు. మంచి పనులు చేసినంత మాత్రాన, రుణమాఫీలు చేసినంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు అయిపోరు. అన్నం పంచి పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన మంచోళ్ళు అయిపోరు. క్యారెక్టర్, లోపల ఒరిజినల్ క్యారెక్టర్. నీకు బొచ్చు మొత్తం తీసేసి, బోడిగుండు చేసి, నీ దగ్గర డబ్బులు మొత్తం తీసేసి, నీ మొత్తం ఆస్తిపాస్తులు మొత్తం తీసేసి ఇప్పుడు చేయి మంచి పనులు అంటే చేసినోడే మంచోడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రాజకీయ నాయకులు ఎవడన్నా మంచి పనులు చేస్తాడు, ఎందుకంటే పదవిలో ఉంటారు కదా, వాళ్ళకి శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ స్విస్ బ్యాంకులో డబ్బులు తెచ్చి నీకు ఇస్తాడు. అదే నీ జోబిలో డబ్బులు తీయాలంటే చాలా కష్టమవుతుంది అబ్బా. కానీ యేసు ప్రభు చేశాడు. ఎవరి జోబిలో డబ్బులు యేసు ప్రభు తీయలేదు. ఎవరి దగ్గర నుంచి యేసు ప్రభు తన సొంత రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఆమెన్. తన సొంత శక్తిని మనకి ఇచ్చాడు. ఆమెన్. తన సొంత అన్ని మనకి ఇచ్చేసాడు. ఆమెన్. He brought power from heaven. He brought dominion from heaven. He brought authority from heaven. He gave everything to us. Amen. ఆయన దగ్గర ఏది ఉంచుకోకుండా మనకు అన్ని ఇచ్చేసాడు. Amen. Hallelujah. So let's stop self-praising and let's start praising God. Self-praising ఆపేసి దేవుణ్ణి మహిమపరచడం స్టార్ట్ చేద్దాం. Hallelujah. So this is a serious business. You need to do this business every day. ఈ బిజినెస్ మీరు ప్రతిరోజు చేయాలా. ఏంటి ఆ బిజినెస్? దేవుణ్ణి మహిమపరిచే బిజినెస్. ఆమెన్. తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తను పంపిన వానిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆమెన్. హల్లెలూయా.
పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అంటాడు పౌలు. ఆమెన్, హల్లెలూయా. పౌలు ఇంకో మాట అంటాడు, ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈరోజు నేను నా గురించి చెప్పుకోవాలా, యేసే గురించి చెప్పుకోవాలా? నా వస్తువుల గురించి చెప్పాలా, యేసే గురించి చెప్పాలా? ఎస్, యూ నీడ్ టు స్పీక్ అబౌట్ జీసస్ బికాజ్ హీ ఈజ్ వర్ది టు బి ప్రైజ్. ఆయన మహిమకు పాత్రుడు. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఎవరినన్నా మహిమపరచాలంటే ఎవరిని చెప్పాలి? యేసయ్యని మాత్రమే మహిమపరచాలి. ఆమేన్. ఏ వస్తువు కూడా, నీ దగ్గర ఒక ₹1,00,00,000 వస్తువు వచ్చినా నువ్వు దాన్ని మహిమపరచుకు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గరకు ఒక 10 కోట్ల వస్తువు వచ్చినా, అమ్మ బాబోయ్ దేవా, ఇక్కడ వస్తువు 10 కోట్ల వస్తువు వచ్చింది ప్రభా నాకు, అయ్యో చర్చికి వస్తే ఇది ఎవడన్నా దొంగిలిస్తాడేమో, దీనికి నేను కాపలా ఉంటాను ప్రభా, యూట్యూబ్లో వింటాను ప్రభా, నువ్వు దీన్ని దీవించు. చాలా కష్టం. అది ఆడ పడేసి మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమేన్, ఆమేన్. నీ వస్తువులు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు, నీ ఆయుధాలు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు, నీ వాహనాలు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు, నీ పరిస్థితులు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు. నిన్ను పంపిన వాడు నిన్ను పరలోకం తీసుకెళ్ళగలడు. ఆమేన్. నిన్ను పంపిన వానిని గూర్చి నువ్వు చెప్తే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు. నంబర్ 1, హౌ టు గ్లోరిఫై గాడ్ ఎవ్రీ డే. రాసుకోండి. Write down some few prayer points or few prophetical words in your life. How to glorify God every day. దేవుణ్ణి రోజు ఎలా మహిమపరచాలి? How to glorify Jesus every day. దేవుణ్ణి ప్రతిరోజు ఎలా మహిమపరచాలి? పరిశుద్ధాత్మను ఎలా ప్రతిరోజు మహిమపరచాలి? సర్వశక్తి గల దేవుణ్ణి ప్రతిరోజు ఎలా మహిమపరచాలి? నంబర్ 1 నిన్ను పంపిన వాని గూర్చి నువ్వు పలికినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. When you speak about God, when you speak about the person whom send you, ఈ భూమి మీదకి నిన్ను ఎవరైతే పంపించారో ఆ వ్యక్తి గురించి నువ్వు పదే పదే మాట్లాడుతుంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. నేను ఈ భూమి మీద యేసు ప్రభు గురించి తప్ప ఇంక ఎవరి గురించి చెప్పిన 2 నిమిషాల కంటే ఎక్కువ లేను. నా వల్ల కాదు, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. నాకు బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది. ఎవరి గురించి వింటున్నాను నేను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకంతా తెక్క ఉంది ప్రభా, అర్జెంటుగా దీన్ని ఆపే. నా గురించి ఎవడన్నా సెల్ఫ్ డబ్బాలు వేస్తున్నా కూడా, వామ్మో ప్రభా ఏడో కంపలు అంటించేటట్టు నాకు ప్రభా, వాడిని ఆపే ప్రభా అర్జెంటుగా. మేబీ ఈరోజు మీరు ఒకటే గమనించండి, ఒకటే గుర్తించండి. నిన్ను పంపిన వానిని నువ్వు మహిమపరుస్తున్నావా? ద హోలీ స్పిరిట్ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్, ఆర్ యూ గ్లోరిఫైయింగ్ ద గాడ్ హూ సెంట్ యూ? మై సన్, మై డాటర్, నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను పంపిన వానిని గూర్చి నువ్వు మాట్లాడుతున్నావా అని దేవుడు అడిగినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చాను, ఈ భూమి మీద నాలో ఊపిరినంతసేపు నన్ను పంపిన వాడిని మహిమపరుస్తానయ్యా అని చెప్పాను ఆయనకి. ఆమెన్. సో ఎలా కాపరి చెప్తాడో అలా పిల్లలు కూడా ఫాలో అవుతారు. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో నన్ను పంపిన వానిని ఆయన గూర్చి నేను మాట్లాడతాను. నన్ను పంపిన వానిని గూర్చి నేను మాట్లాడతాను, అప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది. Amen, amen. When you preach or when you speak about Jesus, his name will be glorified. Amen. ఆయన ఒకటే అన్నాడు ఒక మాట, యేసు ప్రభువుల వారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున. ఎక్కడ 2-3 అంటే ఒకరు కూడుకున్నా, 2 కూడుకున్నా, 3 కూడుకున్నా, ఎవరి నామములో కూడుకోవాలి? ఎవరి నామములో కూడుకోవాలి? ఎవరి పేరట కలవాలి? ఎవరి గురించి కలవాలి? నువ్వు టీ తాగడానికి బయటికి వెళ్ళావా 2-3, దేవుడు రాడు. నువ్వు సినిమాకి వెళ్ళావా 2-3, దేవుడు రాడు. మీరు మీటింగ్ పెట్టారా 2-3, దేవుడు రాడు. మీరు కూర్చొని మీటింగ్ అన్నం వండుకుంటున్నాడా, దేవుడు రాడు. వెన్ యు గ్యాదర్ ఇన్ మై నేమ్, నా నామమున ఎక్కడ 2-3 కూడుతారో అక్కడ నేను వచ్చి కూర్చుంటాను అంటున్నాడు. వావ్, హల్లెలూయా. వాట్ ఏ ప్రివిలేజ్ మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్స్. మీరు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి?
చెప్పాలి, యేసయ్య గురించి మాట్లాడుకోవాలి. మీరిద్దరు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఇది నరాల్లో ఉండాలి మనకు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి పోయినా ఆయన నామాన్ని మహిమపరిచే ప్రాసెస్లోనే మీరు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఒక బిడ్డకి స్వార్థ చెప్తే దేవుడి నామం మహిమపరచబడుతుందంటే బస్సులో కూర్చొని చెప్పేయాలి అంతే. ఆమేన్. ఇప్పుడు నేను పోతూ ఒకరిని బలపరిచాను, యేసు నామం మహిమపరచబడుతుంటే వెంటనే చెప్పేయాలి. డోంట్ ఫీల్ అషేమ్. ఎవరికి భయపడకండి, భూమి మీద ఎవరికి భయపడకండి. ఎవరికేం భయపడేది? ఎవరికి భయపడలేదు, దేవుడికే భయపడాలి మనం. ఆమేన్, హల్లెలూయా. బట్ వీఆర్ ఇన్ టు ఎ బిజినెస్ కాల్డ్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఎవ్రీ డే. దేవుణ్ణి మనం ప్రతిదినము మహిమపరచాలి. ఒక రాజు అయ్యుండి దావీదు రోజుకి 7 సార్లు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన స్తుతులు అర్పణలు చెల్లించేవాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించేది, ఎంత దూరం పోతాడ్రా నాయన ఆయన రోజుకి 7 సార్లు అంటే ఇంకా ఆయనకి వేరే పని లేదా? ఆయనకి వేరే బిజినెస్లు లేవా? వేరే ఉద్యోగాలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ రోజుకి 7 సార్లు ఒక్క క్షణమైన మందిరంలోకి వెళ్ళి దేవానికి స్తోత్రం, ఇదిగో అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం, మాకు చాలిన దేవానికి స్తోత్రం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు పనికి. బా, ఆయన పదవులు మారినా ఆయన మారలేదు. ఆమేన్. దావీదు ఫస్ట్ ఉద్యోగం ఏంటి? గొర్రెలు కాపర్రా నాయన. హైయెస్ట్ పే ఇన్ ఇండియా, హైయెస్ట్ పేమెంట్, శాలరీ ఎక్కువ వస్తుంది గొర్రెలు కాపరికి. ఎంత వస్తుంది తెలుసా? తెలీదా? అసలు ఏం రాదమ్మా, బలేదా. ఈ భూమి మీద ఏ ఉద్యోగానికైనా జీతం లేదురా అంటే అది ఏ ఉద్యోగము? చెప్పాలి. ఆఖరికి బొచ్చులు తోమి అంటులు తోమి ఆమె కూడా 10,000 జీతం తెలుసా? 10,000 చంపితే 20,000 ఇట్లా లేపుతుంది నెలకి. కానీ గొర్రెల కాపర్లకు అసలు జీతం ఎన్ని 100 గొర్రెలు మేపినా హే హే బే బే అనుకున్నా నీకు రూపాయి రాదు, ఒక్క టిఫిన్ క్యారియర్ తప్ప. ఆ ఉద్యోగం చేశాడు ఆయన. ఏ ఉద్యోగం? జీతం లేని ఉద్యోగం చేశాడు. బట్ అతను ఎంత క్వాలిఫైడ్ పర్సనో. జీతం లేనప్పుడు కూడా ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. అక్కడ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, కనపరుస్తున్నాడు, అడవిలో మహిమపరుస్తూ ఉన్నాడు, సింహాల మధ్యలో, ఎలుగుబంటుల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నాకు దావీదులో నచ్చే గొప్ప విషయం ఏం తెలుసా? ఏమీ లేనప్పుడు ఒక్కడే పాడుకున్నాడు తెలుసా? హీ ఈజ్ ఆల్ అలోన్. హీ ఈజ్ ద వర్షిప్ లీడర్, హీ ఈజ్ ద సింగర్, హీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంటలిస్ట్, హీ ఈజ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద క్వైర్, హీ ఈజ్ ద క్వైర్ లీడర్. అన్నీ ఆయనే. ఒక్కడే పాడుకుంటా ఉన్నాడు. తన యొక్క జీతము, ఉద్యోగం పెరిగిపోయింది. ఏంటా ఉద్యోగం తెలుసా? ఏమీ రాని జీతము గల వాడు అందరికీ జీతాలు ఇచ్చే స్టాండర్డ్కి వచ్చేసాడు. జీతం పొందుకునే స్టాండర్డ్కి రాలా. అసలు జీవితంలో వీడికి జీతం వస్తుందా అని ఇతను ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ నా బతుకింతేలే అయినా పర్లేదు దేవుని స్తుతిస్తా అని అతను కించపరుచుకోకుండా, గాయపడకుండా ఆ అడవిలో ఉద్యోగము లేని, శాలరీ లేని జీతాన్ని చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆమెన్. టు గాడ్ బీ ద గ్లోరీ అన్నాడు దావీదు. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. he started praising God, he started glorifying God. దేవుణ్ణి మహిమపరిస్తే వచ్చే ఆనందము, దాని రిజల్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? మీరు అనుభవించిన తర్వాత మీరే చెప్తారు. ఆమేన్. బాగా జాగ్రత్తగా వినండి. దావీదుకి ఏం లేదు, జీతము లేని ఉద్యోగం అది. ఆమేన్, ఆమేన్. జీతము లేని ఉద్యోగం చేస్తూ స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్న వ్యక్తి కొంతకాలం జరిగేసరికి జీతం ఇచ్చేవాడిగా మారాడు. ఆమేన్. He became a king and he is giving jobs to many people. ఆమేన్. మనం అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారును గాక. ఆమేన్. ఈరోజు ఉద్యోగాలు లేవేమో, ఉద్యోగాలు చేస్తున్నామేమో, ఫ్యూచర్లో దేవుడు మనకిచ్చే అభిషేకము అనేకులకు ఉద్యోగాలు ఇచ్చే అభిషేకం. ఆమేన్. అంటే దీనికి మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచాలి. ఆమేన్. సో he started singing alone. Amen. Amen. బాగా గమనించండి. He started singing alone. Amen. ఆయన ఒంటరిగా పాడడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆయన ఒంటరిగా పాడడం స్టార్ట్ చేశాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడైతే ఆయన స్థాయి పెరిగిందో ఆయన దేవుణ్ణి మహిమపరచడం ఆపల. ఆమెన్.
ఒంటరిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఒంటరిగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్థాయి పెరిగినప్పుడు ఆయన మార్చల. డేవిడ్ ఈజ్ ఇంక్రీజింగ్ హిస్ క్యాపబిలిటీ. బ్యాచ్ పెరిగింది. ఆమెన్. లేసిరా లేసిరా లేసిరా. చూడండి, దావీదు మహిమను పెంచాడా తగ్గించాడా? వినబడలా? ఓ చెవిటి దురాత్మల పౌనుగా గట్టిగా చెప్పండి ప్లీజ్. దావీదు మహిమను పెంచాడా తగ్గించాడా? హి ఈజ్ ఇంక్రీజింగ్ గ్లోరీ. ఆమేన్. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మహిమపరిచాడు. ఆమెన్. ఇదిగో స్టాండర్డ్ పెంచాడు. ఆమెన్. హి ఈజ్ ఇంక్రీజింగ్ గ్లోరీ. ఆమెన్. రమ్మరా. గాడ్, డేవిడ్ ఈజ్ ఇంక్రీజింగ్ గ్లోరీ టు గాడ్. డేవిడ్ ఈజ్ ఇంక్రీజింగ్ గ్లోరీ టు గాడ్. ఒక్కడున్నవాడు ఏమయ్యాడు? 1000 మంది అయిపోయాడు. ఆమెన్. మీలో ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నాడు భక్తుడైన యెషయా. హల్లెలూయా. అసలు ఏమి ఉద్యోగాలు, జీతం లేని ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ దావీదు ఒంటరిగా స్తుతించాడు, మహిమపరిచాడు. యు నో వన్ థింగ్, వెన్ యు గ్లోరిఫై గాడ్, ద లార్డ్ విల్ గ్లోరిఫై యు. ఆమేన్. నీవు దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ ద లార్డ్ డిసైడెడ్ టు గ్లోరిఫై డేవిడ్. దావీదుని మహిమపరిచాడు. ఏం తెలుసా? ఆ ఉన్నతమైన సింహాసనం మీద దావీదు ఎక్కాలని దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. శాలరీ లేనోడు, జీతము లేని ఉద్యోగం చేస్తున్న వాడు జీతాలు ఇచ్చే స్టాండర్డ్కి వచ్చేసాడు. ఆమేన్. ఆమేన్. అండ్ దిస్ ఇస్ వాట్ గ్లోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఆమేన్. సో డేవిడ్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. డేవిడ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఎవ్రీ డే. ఆమేన్. డేవిడ్ ఏం చేశాడు తెలుసా? ఒక్కడే పాడుకుంటున్నాడు, ఒకడే వాయించుకున్నాడు, ఒక్కడే స్తుతి ఆరాధన చేశాడు, ఒకడే కాంగో కొట్టుకున్నాడు, ఒకడే ఫ్లూట్ వాయించుకున్నాడు, ఒకడే వీణ వాయించుకున్నాడు, ఒకడే వైలిన్ వాయించుకున్నాడు, ఒకడే పాటలు పాడు. అన్ని ఆయనే చేశాడు. బట్ దేవుడు అతని స్థితిగతులు మార్చిన తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక్క రోజు, ఒక్క పూట, ఒక్క గంట కూడా స్తుతులు ఆపలేదు. ఆమెన్. అండ్ దిస్ బ్యాచ్ ఈజ్ 12 to 7 బ్యాచ్. ఆమెన్. ఇంకో బ్యాచ్ కూర్చుంటుంది. ఇది ఏంది బ్యాచ్? 12 to 7 బ్యాచ్. ఇప్పుడు ఈ బ్యాచ్ ఇంకో వర్షిప్ బ్యాచ్. ఇది వీళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆమెన్. 7 to 12 బ్యాచ్ ఇది. ఆమెన్. రావాలి. ఆమెన్. ఆమెన్. అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. వర్షిప్ చేయండి, దేవుణ్ణి మహిమపరచండి. ఒక్కొక్కరికి 20,000 జీతం. ఆమెన్. ఆమెన్. ఓకే, 12 to 7 బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ రెడీ చేశాడు. ఓ అమ్మ, మీరే బ్యాచ్? బ్యాచ్ నెంబర్ 2. వీళ్ళు కూడా ఏం చేయాలా? స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆమెన్. ఒక బ్యాచ్ అయిపోయింది. అట్లా దావీదు వంతులు చొప్పున దేవుణ్ణి మహిమపరచడం స్టార్ట్ చేశాడు. ఆమెన్. ఓ ఆమెన్. ఓ దిస్ గాయ్ ఇస్ టూ డేంజర్. దిస్ గాయ్ ఇస్ టూ డేంజర్. దేవుణ్ణి మహిమపరచడంలో దావీదు తర్వాత ఎవడైనా దావీదు తర్వాతే. ఈ దావీదు అన్న ఏం చేస్తాడంటే, ఆయనకు అర్థమైపోయింది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిని నేను మహిమపరిచినప్పుడు దేవుడు నాకు ఈ స్థాయి ఇచ్చాడు. నేను ఇంకా దేవుణ్ణి మహిమను పెంచితే దేవుడు నా స్థాయి పెంచుతాడు. దేవుడిని ఇంకా మహిమపరిస్తే దేవుడు నా స్థాయి పెంచుతాడని 24 గంటలు దేవుణ్ణి మహిమపరచడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫైనల్లీ దేవుడు ఫిక్స్ అయిపోయాడు, దావీదు రాజ్యం స్థిరపరచబడును గాక అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యుగాలకి దావీదు వంశావళే రాజ్యమేలును గాక అన్నాడు దేవుడు. ఆమేన్. దట్స్ అ పవర్ ఆఫ్ గ్లోరీ. నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తే వేరే లెవెల్ ఉంటుంది. ఆమేన్. ఆమేన్. when I was alone ఒక్కనే పాటలు అండ్ ఐ కాపీడ్ డేవిడ్. ప్రభా, ముందు నేను నేర్చుకోవాలి, నాకు అసలు ఏమి రావు ప్రభా, నాకు అసలు పట్టబొడి సాక్ష్యం రావు, ఒక్క పాట కూడా రాదు ప్రభా నాకు. ఫస్ట్ దేవుడు పాటలు నేర్పించి ఒక్కడే పాడుకో డబ్బులు కొట్టుకుంటే అయ్యో అరిసి గొంతులు పోయి ఆదివారం రాత్రి అయితే ప్రేసలా చెప్పలే అని ఉండేది నా గొంతు. మైకులు లేవు, ఏమి లేవు, అయినా గొంతు పగిలిపోయినా పర్లే, గొంతు చీలిపోయినా పర్లే, దేవుణ్ణి మహిమపరచకుండా మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. సో ద లార్డ్ taught me like David. You are alone, man. You are alone. When you start glorifying me, దేవుడు నా స్థాయి పెంచినప్పుడు నేను కూడా దేవుని మహిమను పెంచాను. ఆమేన్. ఈవెన్ నీ క్యాడర్ పెరిగితే దేవుడు మహిమ తగ్గించకు, పెంచు. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతటితో ఆపను.
ఇంతటితో పొరపాటును కూడా ఆపను నేను. ఇది 30 మంది కాస్త 50 మంది, 50 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది. ఆమేన్. అవును గాక. హల్లెలూయా. You need to increase the glory of God every day. I'm not satisfied with this number. This number will increase. Amen. Hallelujah. నాకు అసలు కాంగ్రిగేషన్ లేకపోయినా పర్లేదు, మొత్తం ఏడున్నా సార్ నాకు తెలియదు, నేను మహిమపరచాలి. ఆమె దేవుణ్ణి. ఐ డోంట్ కేర్ అబౌట్ కాంగ్రిగేషన్. వచ్చేది రాకపోతే ఏంది, నాకు దేవునికి మహిమ కలగాలి ఈరోజు. ఆమెన్. నువ్వు రాకపోయినా వచ్చినా నేను గొంతు చీల్చుకొని నీకు మహిమ చెల్లించి తీరుతాను. ఆమెన్. నీ ఫ్యామిలీ ప్రేయర్లో ఎవడు కూర్చున్నా కూర్చోకపోయి నువ్వు కూర్చో. నిన్ను దేవుడిని మహిమపరచు. నిన్ను పక్క రోజు దేవుడు మహిమపరచకపోతే అప్పుడు అడుగు నన్ను. హల్లెలూయా. స్టార్ట్ దిస్ బిజినెస్ ఇన్ యువర్ లైఫ్, గ్లోరిఫైయింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నన్ను ముట్టుకోవడానికి భయపడతారు. ఆమేన్. Because I know when I glorify God, He will glorify me. Amen. 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 మీరు అనుకుంటే నిలబడలా, నేను అనుకుంటే మీరు ఇక్కడ నిలబడ్డారు. హల్లెలూయా. నా కడుపులోంచి ఇట్లా బయటకు వచ్చారు, జప్పని బయటకు వచ్చారు మీరు. ఆమెన్. ఆమెన్. పడుకున్న పొట్టపొడి సాక్షరం వచ్చా మీకు? ఒక్క ఏమైనా వచ్చా? ఏమన్నా మీరు నిలబడ్డారండి? మీకే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు నేనేంటి, మైకేంటి, పాటలేంటి, అరుపులేంటి, కేకలేంటి, భాషలేంటి, అసలు రచ్చేంటి? ఎప్పుడు ఈ కడుపులో నుంచి పుట్టారు, బయటకు వచ్చారు మీరు. ఈ గర్భంలోంచి బయటకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. సో మై డియర్ ఎల్ షడై గ్లోరియస్ మినిస్ట్రీ మెంబర్స్, ట్రై టు గ్లోరిఫై గాడ్. హీ విల్ గ్లోరిఫై యూ. ఆమెన్. 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 ర్యాప్చర్ అయ్యే వరకు ఆరాధన మూసేదే లేదు. హల్లెలూయా. సో వి ఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆమెన్. ఎందుకు పాటలు దేవుణ్ణి స్తుతిస్తూ ఎందుకు చేస్తున్నాం? దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. అంటే ఆయన ఏదో ఇస్తాడని కాదు. ఆయన ఎవరు తెలుసా? మహిమకు పాత్రుడు. ఆమెన్. ఆమెన్. యు నీడ్ టు నో, లెట్ యువర్ సోల్ నో దిస్. నీ ప్రాణానికి, నీ ఆత్మకు తెలియాలి ఆయన మహిమకు పాత్రుడైనప్పుడు నువ్వు ఇంకా ఎందుకు మహిమనివ్వట్లేదు ఆయనకి? కూర బాగుందంటే థ్యాంక్స్ బ్రదర్, చట్నీ సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. నో థ్యాంక్స్. గ్లోరీ టు గాడ్. నువ్వు అసలు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు. దేవా నీకే మహిమ కలుగును గాక. థింక్ అబౌట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్. ఆయన మహిమను గురించి ఆలోచించండి ప్రతి నిమిషం. హల్లెలూయా. నువ్వు వర్క్ చేత పట్టుకున్నావా, పని చేత పట్టుకున్నావా? దేవా ఈ పనిని బట్టి నీకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. సో లెట్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ప్లేస్ షుడ్ గివ్ ద గ్లోరీ టు గాడ్ ఎవ్రీ డే. ఆమెన్. మీరు ఈరోజు తీర్మానం చేసుకుని ఒప్పందం చేసుకోవాలి. ఈరోజు థింక్ దట్ టుడే ఇస్ ద 31st నైట్. ఓకే, 31st నైట్ అనుకోండి. ఈరోజు దేవుడు ఒకటే అడుగుతున్నాడు. ఈరోజు మనము దేవుడికి, ఆయనకి చెందాల్సిన మహిమ ఇచ్చేద్దాం. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter number 10 verse number 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను, మీరు అసలు ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అది సంగతి. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? వావ్. ఎంతమంది చదువుకుంటున్నారు? ఎంతమంది పనులు చేస్తున్నారు? ఎంతమంది బిజినెస్లు చేస్తున్నారు? ఎంతమంది ఏదో ఒకటి చేస్తున్నారు? ఎంతమంది కుటుంబాన్ని నడిపిస్తున్నారు? మీరు ఏదో ఒకటి చేస్తున్నారు ఇంట్లో. ఆమెన్. అయితే మీరు చేసే ప్రతి పనిలో దేవుని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మళ్ళీ చదవండి. రీడ్. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. వావ్. నువ్వు ప్రార్థన చేసుకున్నా, కిచెన్లోకి వెళ్ళినా, బెడ్రూమ్లోకి వెళ్ళినా, నువ్వు ఏ పని చేస్తున్నా ఇంట్లో, దేవా ఈ పనిని బట్టి నీకు మహిమ కలగాలయ్యా. ఆమెన్. నేను మందిరానికి వెళ్తున్నాను బట్టి నీకు మహిమ కలగాలి ప్రభా. నేను ప్రార్థన చేసుకున్నాను, జనాలు చూసి నిన్ను మహిమపరచాలి ప్రభా. నేను ఈరోజు స్తుతిస్తున్నాను, దాన్ని బట్టి నీకు మహిమ కలగాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, అంటే నీ పక్కనున్న దేవుణ్ణి నువ్వు పట్టించుకోకుండా
వాడు బాధపడ్డాడు, ఈడు బాధపడ్డాడు, ఆమె బాధపడింది, ఈమె బాధపడింది, ఆమె మాట్లాడలేదు, ఈమె మాట్లాడితే, ఈడు మాట్లాడితే, ఆడు మాట్లాడితే, మా ఆంటీ మాట్లాడితే, మా అత్త మాట్లాడితే, మా పుత్త మాట్లాడితే, తిత్త మాట్లాడితే, మా అవ్వ మాట్లాడితే, మా తాత మరి ఇంతెవరు మాట్లాడతారు? ఆయన అన్ని పనులు మానేసి నీ పక్కన తిరుగుతున్నాడు. ఆయన సృష్టిని పక్కన పెట్టి నీ పక్కన తిరుగుతున్నాడు. ఆయన అందరినీ పక్కన పెట్టేసి నీతో మాత్రమే వస్తున్నాడు. మరి నువ్వు ఎంత పట్టించుకోవాలి దేవుణ్ణి? You need to glorify him. Amen. 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 ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అట్లా గమ్ము కూర్చో ఉన్నారు. ఐ ఫెల్ లిటిల్ బ్యాడ్. వాక్యం చెప్పేసి అయిపోయింది. ద హోలీ స్పిరిట్ సెడ్ మీ, ఆయనకి ఇచ్చేసి అన్నాడు, ప్రభు నా కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నేను ప్రార్థన చేయాలి, నేను ముట్టుకోవాలి, చేతులు వేయాలని. ప్రభు నాడు అతనికి ఇచ్చే అన్నాడు. వెంటనే ఇప్పుడు మన మధ్యలో ఉన్న పలానా పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేస్తారా, ఎర్రా ఇక్కడికి వచ్చి లేనప్పుడు ప్రార్థన చేయి అని చెప్పి నేను ఆయనకి ప్రార్థించి వెళ్ళిపోయాను నేను గమ్ముగా. అందరుండి నో 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 అయ్యగారు ప్రార్థన చేస్తారు, మీరు చేయించుకోండి, నేను మళ్ళీ వస్తాను అంతే. అయ్యగారు ప్రేయర్ చేయండి అంతే. సో అతనిలో ఉన్న దేవుణ్ణి నువ్వేం చేయాలా? గణపరచాలి. యూ నీడ్ టు ఆనర్, యూ నీడ్ టు గ్లోరిఫై గాడ్. ఆమేన్. ఆ తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, అతనికి వెళ్ళేదానికి ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. అక్కడ ప్రార్థన చేసిన వాళ్ళందరూ నాకు తెచ్చిన ఆఫరింగ్లే ఆయనకి ఇచ్చారు. ఆమేన్. అండ్ హీ టుక్ దట్ ఆఫరింగ్. ఆమేన్. హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వెన్ యూ గ్లోరిఫై గాడ్, నువ్వు నీ ఎదుట దైవజనుడిని, తోటి దైవజనుడిని నువ్వు ఎప్పుడైతే, నేను అలాంటి కొన్ని వందల వేలు ఇట్లా డబ్బులు అసలు చేయండి, అక్కడ ఇచ్చేసేయండి ఆఫరింగ్. ఆయన ప్రార్థన చేసిన ఆయనకి, నాకు కాదు, ఆయనకి ఇచ్చేయండి. యా, ద లార్డ్ బ్లెస్డ్ లైక్ దట్. యూ నీడ్ టు రికగ్నైజ్ గాడ్. ఈమెలో దేవుడు ఉన్నాడు, ఆమెలో దేవుడు ఉన్నాడు, వీళ్ళలో దేవుడు ఉన్నాడు. బాబు ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎవరిదో దేవుడు ఉన్నాడు, నువ్వు గ్రహించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుణ్ణి మనము మహిమపరచెదము గాక. నేను ఒకటే చెప్తాను, నిన్ను పంపిన వానిని గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. ఆమేన్. నెంబర్ 2, నీవు నీ జీవితములో నీకు కలిగిన వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తున్నావా? ఈ ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, ఈ బిజినెస్ని బట్టి స్తోత్రం, నా భార్యను బట్టి స్తోత్రం, నా భర్తను బట్టి స్తోత్రం, నా పిల్లల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అని నువ్వు ఎప్పుడెప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ గ్లోరిఫై చేస్తున్నావా, దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. అబ్బా, కొందరైతే ఎందుకుగా నాను నువ్వు ఒకటే గుండెకేసి ముగ్గుంటా ఉంటారు ఇక్కడ తలకేసి. నో 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 డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. ఈ రోజు నుంచి నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి దేవునికి మహిమ చెల్లించు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నాకు కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు మహిమ కలుగును గాక. నాకు కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు మహిమ కలుగును గాక. చదువు మళ్ళీ ఇంకోసారి ఆ మాట. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే నువ్వు చేసే ప్రతి పనికి దేవునికి మహిమ రావాలంటే నువ్వు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. ఆమేన్. దేవుడి కొరకు చేయాలి. ఈరోజు నేను ఈ పనికి వెళ్తున్నానంటే ఇదిగో దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు, నేను దేవుడికి ఆఫరింగ్ ఇస్తాను. ఈరోజు నాకు ఈ బిజినెస్ వచ్చిందంటే ఇదిగో దేవుడికి నేను ఏదైనా చేస్తాను. ఈరోజు నేను దేవుని కొరకు నిలబడ్డానంటే ఈరోజు నేను దేవుడిని మహిమపరుస్తాను అని మీరు ప్రతి పూట దేవుడి గురించి ఆలోచించాలి. ఆమేన్. కీర్తనలు 9:1, సామ్ 9:1. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. చాలు బా, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ లో ఉంది గ్లోరిఫైయింగ్ అని. I will praise you, O Lord, with my whole heart. I will show forth all your marvelous works. I will be glad and rejoice in you. I will sing praise to your name, O you most high. Amen. దేవుడి యొక్క అద్భుత కార్యాలను మీరు మందిరములో వివరిస్తుంటే, వేరే వాళ్ళకి చెప్తుంటే ఆయన నామము మహిమ కలుగుతుంది. ఆమేన్, ఆమేన్.
ఆమెన్. సో హౌ యూ కెన్ గ్లోరిఫై గాడ్? నీకు జ్వరం వచ్చిందా, నీకు బాగలేదా, నీకు తగ్గిపోయిందా, ఎవరైనా జ్వరం వచ్చిన దగ్గరికి వెళ్ళు, దేవుడు నాకు జ్వరాన్ని తగ్గించాడు అని నువ్వు చెప్పేవనుకో, వాడికి విశ్వాసం వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఆమెన్, ఆమెన్. నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్, 4th స్టేజ్ క్యాన్సర్, హాస్పిటల్లో బెడ్ రిడన్ అయి ఉన్నాడు. డాక్టర్లు చెప్పాడు అయిపోతాడు ఇతను అన్నాడు. అయిపోతాడు అంతే. ఈ స్టోరీ ఎప్పుడు తెలుసా? 2019-18 అప్పుడు జరిగిన స్టోరీ. అండ్ ఐ వెంట్ టు దట్ హాస్పిటల్, ప్రేయర్ చేశాను, మొత్తం అన్ని పీక్ పడేశాను, వచ్చే ఇంటికి అన్నాను. వచ్చేసాడు. ఆ రోజు అతను స్వస్థపడ్డాడు. మీరు నమ్మాలి, 5 మంది క్యాన్సర్ పేషెంట్లు తెచ్చాడు. ఆమెన్. మీకు తెలుసా, అందరు అన్యులే, అందరూ అన్యులే. అరే వాళ్ళందరికీ తెలుసు అతను చచ్చిపోతాడు క్యాన్సర్ అని. అండ్ హీ కాల్డ్ ఎవ్రీవన్, నా క్యాన్సర్ తగ్గిపోయింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడని. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా మంది ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ లిస్ట్ తీసుకున్నాడు. యవనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉన్నారు. అందరిని తీసుకొచ్చి, అయ్యా నేను హైదరాబాద్ వస్తున్నాను, ఒక క్యాన్సర్ పేషెంట్ తీసుకొస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. ఏమి నీకు ఏలాపాల లేదా, ఏంది నన్ను సంపతింటున్నాను అంటే, లేదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే, నేను చెప్పాను నీ గురించి, వాళ్ళకి నీ గురించి నేను చెప్పేసే, మొత్తం నువ్వు చేయాల్సిందే ప్రార్థన, నాకు తెలియదని. ఒక అతనైతే యూఎస్లో ఉన్నాడు. ఐ ప్రేడ్ హిమ్ ఆన్ ద వీడియో కాల్. హీ ఈజ్ అన్ యంగ్స్టర్, 25 years, 3rd స్టేజ్ క్యాన్సర్. భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఆ క్యాన్సర్ కీమోలకు మొత్తం గుండె అయిపోయింది. ఆ ఐసీయూలో ఉండి అతను వీడియో కాల్ పెడితే, యేసయ్య నమ్ముతున్నావా అన్నాను. ఐ డోంట్ నో హూ ఇస్ జీసస్ బట్ ఐ బిలీవ్ యూ అన్నాడు. ఓకే డోంట్ వరీ, నేను చెప్పేది చెప్పన్నాను. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ వీడియో కాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ముట్టాడు. ఆమెన్. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద క్యాన్సర్ అండ్ హీ ఈజ్ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ. ఆమెన్. సో నువ్వు నీ సాక్ష్యాన్ని వేరే వాళ్ళకి చెప్తున్నావా, దేవుడు మహిమ పొందుకుంటాడు. ఆమెన్. గాడ్ విల్ రిసీవ్ గ్లోరీ ఫ్రమ్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకోటి మీరు అనుకోవచ్చు, బ్రదర్ నేను దేవుడిని మహిమపరిస్తే నాకేం వస్తుందని. చేసి చూడు ఒకసారి, తెలుస్తుంది. నీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి. అండ్ ద లార్డ్ విల్ లిఫ్ట్ యువర్ నేమ్. ఆమెన్. అబ్రహామును పిలిచి ఒకటే అన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాను రా అన్నాడు. ఆమెన్. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, బయటికి రా అన్నాడు, వచ్చేసాడు. అందరికి తెలిసిపోయింది, ఏంది అబ్రహాము వాళ్ళ నాన్న విడిచి వెళ్ళిపోయాడంట అంటే, దేవుడు మాట్లాడాడంట అబ్రహాముతో. సర్వశక్తి గల దేవుడు మాట్లాడంట అబ్రహాముతో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి, మొత్తం ఊరంతా దండోర అయిపోయింది. అదంతా ఏమైందంటే, దేవుడు చెప్పాడండి ఇంట్లోంచి బయటికి వెళ్ళమని. అందుకే నా భార్యని తీసుకొని నేను బయటకు వచ్చేసానని ప్రపంచమంతా తెలిసింది. బై అబ్రహాం ద లార్డ్ గ్లోరిఫైడ్. అబ్రహామును బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. దేవుడు ఊరుకుంటాడా? వెంటనే దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా నీ నామాన్ని గొప్ప చేస్తాను చూడన్నాడు. అంతే. ఆమెన్. దేవుడు ఉంచుకోడు, రుణం రిటర్న్స్ ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. దేవుడు ఏమిస్తాడు? దేవుడు ఏమిస్తాడు? ఒకటి కాదు, 100,000 రిటర్న్స్ ఇస్తాడు. 100,000 రిటర్న్స్ ఇచ్చేస్తాడు నీకు దేవుడు, ఇఫ్ యూ గ్లోరిఫై గాడ్. అండ్ టుడే వీ నీడ్ టు హ్యావ్ దిస్ బిజినెస్ కాల్డ్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఎవ్రీ డే. దేవుణ్ణి ప్రతిదినం మనం మహిమపరచాలి. దావీదు వలె ప్రతిదినం మనం దేవుణ్ణి మహిమపరచాలి. అండ్ ఫైనల్లీ జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమెన్, ఆమెన్. అంటర్లైన్ చేసుకోండి ఆ మాట. మీరు బహుగా ఫలించుట వలన అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఏమవ్వాలి? చెప్పాలి. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంటుంది, ఇఫ్ యూ ప్రాస్పరిటీ. నువ్వు బాగా ఆశీర్వదించబడితే, నువ్వు బాగా దీవించబడితే, ఎక్కువ ఉద్యోగాలు, బిజినెస్లు, వ్యాపారాలు, లక్షల కోట్లు సంపాదిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆమెన్, ఆమెన్. నీ దగ్గర త్యాగం లేనప్పుడు, నీ దగ్గర ఫలాలు లేనప్పుడు, నీ దగ్గర ప్రాస్పరిటీ లేనప్పుడు, నీ దగ్గర ఉద్యోగాలు లేనప్పుడు, అసలు నువ్వు దేవుణ్ణి మహిమపరిచే ఆలోచనే నీకు లేనప్పుడు, నువ్వు మహిమ గురించి పాట పాడితే ఆ మహిమ దేవుడికి ఎక్కడికి వెళ్తుంది? నువ్వు 100,000 పాటలు పాడినా దేవుడికి మహిమ వెళ్ళదు. ఆమెన్, ఆమెన్. మహిమ దేవుడికి ఎలా వెళ్తుంది తెలుసా? నిన్ను పంపిన వారిని గురించి నువ్వు మాట్లాడుతుంటే దేవుని నామానికి మహిమ వెళ్తుంది. ఆమెన్. ద ఏంజల్స్ విల్ క్లాప్ ఫర్ ద లార్డ్. దూతలు దేవునికి చప్పట్లు కొడతాయి, దేవా నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను భూమి మీద మహిమపరుస్తున్నారు అని.
యా అది నా బిడ్డలు అంటాడు దేవుడు. ఆమేన్. కాళ్ళు ఎగరేస్తాడు, అది నా పిల్లలంటే, అది నా పిల్లలు. దూతలు దేవుణ్ణి మహిమపరచలేవు, దూతలు దేవుణ్ణి స్తుతించగలవు, కానీ దేవుని బిడ్డలు ఆయనని మహిమపరచగలరు. ఆమేన్. నంబర్ 1, దేవుడిని మనల్ని పంపిన వారిని గురించి మనము మాట్లాడితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. రెండవది, ఆయన గురించి సాక్ష్యము చెప్తుంటే మన జీవితంలో జరిగినటువంటి అనేకులకి చెప్తే ఆయన నామము మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ అందరికి ఒకటే ఆలోచన ఉండాలి, దేవుడికి నేను ప్రతిరోజు మహిమను పెంచాలి, దావీదన్నవలే. ఆమేన్. దావీదన్న ఏం చేశాడు తెలుసా? రోజు దేవునికి మహిమ పెంచాడు, ధూపం పెంచాడు, స్తుతి పెంచాడు, ఆరాధన పెంచాడు. అసలు వర్షిప్ సెంటర్, ప్రేయర్ టవర్ దావీదుది ఎప్పుడు మూయబడలేదు, ఈ లైట్లు ఎప్పుడు ఆఫ్ అవ్వలేదు, సౌండ్ సిస్టమ్ ఎప్పుడు ఆఫ్ అవ్వలేదు, మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ అవ్వలేదు, గాయకులు ఎప్పుడు ఆఫ్ అవ్వలేదు. ఒకరు పాడుతుంటారు, ఒక షిఫ్ట్ వెళ్తుంటుంది, ఒక షిఫ్ట్ దిగుతూ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రూములో నిత్యము 24 గంటలు 3:30 365 డేస్ ఆరాధన జరుగుతుంటే వాళ్ళ కరెంటు బిల్ ఎంత? అంత కరెంటు బిల్ మన వాళ్ళు కాదు, అలాగే శాలరీలు ఎంత ఇవ్వాలా, ఎంతెంత బడ్జెట్ అసలు. అందుకే ఈరోజు వరకు ఆయన రాజ్యము స్థిరంగా ఉంది. Because David's mind is to glorify God every minute. Amen. Amen. అలా మనం ఫ్యూచర్లో చేయాలి. Amen. So let us increase the glory for God. ఆమేన్. దేవుడికి మనం మహిమను ఇంక్రీజ్ చేయాలి. హల్లెలూయా. సో ఈరోజు మీ అందరితో ప్రభు మాట్లాడే నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆమేన్. సో యూ ఎక్స్పెక్ట్ సాలరీస్, యూ ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్, యూ ఎక్స్పెక్ట్ హైక్, యూ ఎక్స్పెక్ట్ గుడ్ బిజినెస్, యూ ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, యూ ఎక్స్పెక్ట్ హీలింగ్, యూ ఎక్స్పెక్ట్ ప్రాస్పరిటీ, యూ ఎక్స్పెక్ట్ బ్యాగ్స్ ఆఫ్ మనీ, యూ ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్, బట్ గాడ్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్, గ్లోరీ. అరే నాకు చెందాల్సిన మహిమ ఎదురా, గురువుకి చెందాల్సిన మహిమ గురువుకి వెళ్తుంది, చదువుకు చెందాల్సిన మహిమ చదువుకి వెళ్తుంది, ఉద్యోగాలకి చెందాల్సిన మహిమ ఉద్యోగాలకు వెళ్తుంది, వ్యాపారాలకి సంబంధించిన మహిమ వ్యాపారాలకు వెళ్తుంది, ఈ రాజకీయ నాయకులకి సంబంధించిన మహిమ వాళ్ళకి వెళ్తుంది. బట్ వేర్ ఈజ్ మై గ్లోరీ అంటున్నాడు దేవుడు. నాకు చెందాల్సిన మహిమ ఏది? ఈరోజు మనం ఆయన మహిమపరిచి చూపిద్దాం లోకానికి. ఆమేన్. అరే మహిమపరిస్తే ఎలా మహిమపరచాలరా దేవుడిని అని. హల్లెలూయా. ఈరోజు ఈ జీఎంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ పెరుగుతుంది కానీ తగ్గదు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడిని మహిమపరచకపోతే దేవుడు నిన్ను మహిమపరచడు. ఫైనల్ డీల్ క్లోజ్, అంతే. ఇఫ్ యూ గ్లోరిఫై గాడ్, జీసస్ గ్లోరిఫైడ్ ఫాదర్, దట్స్ వై ఫాదర్ గ్లోరిఫైడ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రిని ఏం చేశాడు? మహిమపరిచాడు. తండ్రి ఏమని చేశాడు? గమ్ముకున్నాడా? లేదు. తండ్రి కూడా యేసు ప్రభువుని మహిమపరిచాడు. అన్ని నామముల కంటే ఆ వాగ్దానం ఎవరు తెలుసు అసలు? అబ్రహాంది. నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు అబ్రహాంకి. అబ్రహాం సంతానమే యేసు ప్రభు కూడా. ఆ యేసు ప్రభు కూడా అన్ని నామముల కంటే పైనామకు మార్చాడు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు సంతానం అయితే నీ పేరు కూడా జనాలకి తెలుస్తుంది, నీ పేరు కూడా దెయ్యాలకి తెలుస్తుంది, నీ పేరు కూడా అనేక మందికి పెద్ద పెద్ద వాళ్ళకి దేవుడు తెలియపరుస్తాడు. ఆమేన్. ఆ జైల్లో చీకటి గుహలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు దేవుడు చెప్పగలిగింది. నువ్వు ఈ భూమి మీద మార్కెట్లో ఉన్న నీ పేరు దేవుడు చెప్పలేడా? చీకటి గుహలో కొన్ని సంవత్సరాలు కూర్చొని ముర్రగబట్టిపోయి జుట్టు పెంచుకొని ఆ సన్యాసంలో ఉన్నాడు జోసఫ్. ఆ వ్యక్తి గురించి చెప్పాడు రాజుకి దేవుడు. ఏయ్ పిలిపిరవాణ్ణి అంటాడు. ఆడు బయటకు వచ్చి షేవింగ్ గీవింగ్ కటింగ్ చేసి బట్టలు వేసుకొని నిలబడ్డాడు. రాజు చెప్పు, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. ఏం లేదురా, నాకు కళ వచ్చింది, నాకు అది మర్చిపోయాను అన్నాడు. వెరీ సింపుల్, ఏంది నీ కళ? అది గుర్తొస్తే నీకు ఇది చెప్తాను అన్నాడు. ఓకే, గివ్ మీ సమ్ టైం. ఓకే, ఇది నీ కళ అన్నాడు. అయిపోయింది, అవుట్. ఒక రోజులో ఏమైపోయాడు? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. బైబిల్లో అన్ని న్యాచురల్ మిరకల్స్ కాదండి, సూపర్ న్యాచురల్ మిరకల్స్ జరిగినాయి. ఆమేన్. జైల్లో ఉన్నవాడు ఎట్ట అవుతాడు? పిఎం. ఫరో సైన్యానికి మొత్తానికి హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఫరో. జోసఫ్ ఆయన ఎప్పుడు మహిమపరచుకోలేదు జోసఫ్, బట్ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు కష్టాల్లో, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కష్టాల్లో. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, మర్చిపోయావా దేవుణ్ణి మహిమపరచడం?
మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్, నీకేమున్నా లేకపోయినా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు. పాటలు పాడు, దేవుడిని సాక్ష్యం చెప్పు, ఏదో ఒకటి చేస్తూ ఉండు దేవుడికి. నువ్వు దేవుడికి ఏదో ఒకటి చేస్తూ ఉండు. చేసే ఇంటికి పో దేవుడికి. చెప్తున్న పక్క రోజు నిన్ను దేవుడు వాడుకోపోతే అప్పుడు అడుగు. పాత నిబంధనలోనే ఆ వ్యక్తికే అంత గొప్ప కృప ఇస్తే కొత్త నిబంధన ప్రజలు మనకెంత కృప ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే పై నామము. అబ్రహాము పేరును హెచ్చించాడు, నీ పేరును కూడా దేవుడు చెప్తాడు. ఆమేన్, ఆమేన్. లెట్ గాడ్ టెల్ యువర్ నేమ్ టు అదర్స్. నీ శత్రువులకు దేవుడు నీ పేరు చెప్పును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు గ్లోరిఫై గాడ్, ద లార్డ్ విల్ ఎక్సాల్ట్ యువర్ నేమ్. ఆమేన్. ప్రభు అని బ్రదర్ నాకు అవి రావట్లేదు, ఇవి రావట్లేదు, ఈ చాట్లేదు, ఏం టెన్షన్ పడబాక. నువ్వు వాటి కొరకు ప్రార్థన చేయబాక. డోంట్ ప్రే ఫర్ దట్ థింగ్స్. డోంట్ ప్రే ఫర్ ద ఫిజికల్ థింగ్స్. ప్రే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవా నిద్ర లేచాను, నీకు ఎట్లా మహిమ ఇవ్వాలి నేను? దేవా మార్నింగ్ లేచాను, నా పరిస్థితి ఏంది, ఎలా నీకు మహిమని ఇవ్వాలి? చెప్పు 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 అనాలా అంతే. దేవుడు ఇలా చెయ్యి, నాకు మహిమ కలుగుతుంది అంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది, పక్క రోజు నీ పరిస్థితి మార్చేస్తాడు. ఆమేన్. Let God tell your name to every enemy. Let God tell your name to every businessman. Let God tell your name to every person. నీ అవసరత ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు నీ పేరు చెప్పును గాక. We are the generation of Abraham. Amen. We are the sons of Abraham. Amen. We are the followers of Jesus. Hallelujah. చెప్పాలి hallelujah. ఈరోజు మన జీవితంలో మనము దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచబోతున్నాం. ఆమేన్. ఆగస్టు మాసంలో మహిమపరిచిన దానికంటే సెప్టెంబర్ మాసంలో దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచబోతున్నాం. ఆమేన్, ఆమేన్. వేరెవర్ యూ స్టాండ్, వేరెవర్ యూ స్టే, వేరెవర్ యూ లివ్, గ్లోరిఫై గాడ్. ఆమేన్. నువ్వు నిలబడుకున్న స్థలము, పడుకున్న స్థలము, తింటున్న స్థలము, నిలబడుకున్న స్థలం, వెళ్ళిన స్థలం, ఉద్యోగ స్థలం, అన్ని ఏరియాల్లో నువ్వు దేవుణ్ణి మహిమపరచదువు గాక. ఎంతమంది మాటిస్తారు ఈరోజు? నేను ఎక్కడ ఉంటాను అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తానయ్యా. మై డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ విల్ గ్లోరిఫై మై గాడ్ వేర్ ఎవర్ ఐ యామ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎక్కడున్నా దేవుణ్ణి మహిమపరుస్తాను. నేను ఏ ప్రాంతంలో ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తాను. నేను ఏ స్థితిగతిలో ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తాను. నేను ఏ పరిస్థితిలో ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తి తీర్మానం చేసుకోండి. డెడికేట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ ఎ వర్డ్. అసలు జోసెఫ్ చీకటి గదిలో ఉన్నాడు, నార్మల్ జైల్లో లేడు. వాడు చీకటి గుహలో ఉన్నాడు. చీకటి గుహలో, ఎవ్వరూ లేని గుహలో ఒక్కడే ఉన్నాడు జైల్లో. అతన్ని దేవుడు మహిమపరిచాడండి. అలాంటి వాడిని మహిమపరిచిన దేవుడు నిన్ను నన్ను మహిమపరచడా? ఆమేన్. అండ్ ద లార్డ్ విల్ గ్లోరిఫై యూ టు. ఆమేన్. మిమ్మల్ని కూడా దేవుడు మహిమపరుస్తాడు. రానున్న దినాల్లో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనందరి జీవితాన్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఇక్కడున్న ప్రతి కుమార్తెకి ఒకటే ఆలోచన ఏంటి తెలుసా? నా దేవుణ్ణి నేను మహిమపరచాలి అని. ఆమేన్. చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుంచి నా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా.